హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మన సినిమా కథలు. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, ఉప్పన ఫేమ్ బుచ్చిబాబు సనా కాంబినేషన్లో వస్తున్న క్రేజీ ప్రాజెక్ట్ పెద్ది గురించి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ మీకోసం తెచ్చేశా. గేమ్ చేంజర్ తర్వాత చరణ్ చేస్తున్న ఈ సినిమా మీద అంచనాలు ఏ రేంజ్లో ఉన్నాయో మనందరికీ తెలిసిందే. ఒక రా అండ్ రస్టిక్ స్పోర్ట్స్ డ్రామాగా ఈ సినిమా రాబోతోంది. లేటెస్ట్ న్యూస్ ఏంటంటే డైరెక్టర్ బుచ్చిబాబు సినిమా పనిని శరవేగంగా ఫినిష్ చేస్తున్నారు. ఆల్రెడీ షూటింగ్ చివరి దశకు వచ్చేసింది. అంతేకాదు పెద్ది ఫస్ట్ హాఫ్ ఫైనల్ కట్ని కూడా లాక్ చేసేశారట. ఇప్పుడు అసలైన మ్యాటర్ ఏంటంటే ఈ లాక్ చేసిన వర్షన్ని మన ఆస్కార్ విన్నర్ ఏఆర్ రెహమాన్ గారి చేతిలో పెట్టారు. ఎందుకంటే ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఆర్ఆర్ పని మొదలుపెట్టాలి కదా. రెహమాన్ గారు ఈ సినిమాకిచ్చే మ్యూజిక్, బీజిఎం నెక్స్ట్ లెవెల్లో ఉంటాయని టీం గట్టి నమ్మకంతో ఉంది. ఇక సాంగ్స్ విషయానికొస్తే ఆల్రెడీ రిలీజైన చికిరి చికిరి సాంగ్ ఎలాంటి చార్ట్ బస్టర్ అయిందో చూశాం. అదే ఊపులో వచ్చే నెల అంటే ఫిబ్రవరిలో సెకండ్ సింగిల్ని రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. అయితే ఒక చిన్న బ్యాడ్ న్యూస్ కూడా వినిపిస్తోంది ఫ్రెండ్స్. మేకర్స్ అఫీషియల్గా మార్చి 27, 2026న రిలీజ్ అని ఎప్పుడో అనౌన్స్ చేశారు. కానీ ఇండస్ట్రీలో వినిపిస్తున్న టాక్ ప్రకారం సినిమా ఆ డేట్కి రాకపోవచ్చు అంట. సమ్మర్ ఎండింగ్కి అంటే మే నెలకి వాయిదా పడే ఛాన్స్ ఉందని గుసగుసలు వినిపిస్తున్నాయి. దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది. ఏది ఏవైనా చరణ్ని ఒక అథ్లీట్గా, పక్కన జాన్వీ కపూర్ని హీరోయిన్గా చూడ్డానికి మనం వెయిట్ చేయాల్సిందే. వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్న ఈ సినిమా చరణ్ కెరియర్లోనే ఒక స్పెషల్ మూవీగా నిలిచిపోవడం ఖాయం. సో పెద్ది సాంగ్స్ కోసం, రెహమాన్ మ్యూజిక్ మ్యాజిక్ కోసం మీరు ఎంత వెయిట్ చేస్తున్నారో కామెంట్స్లో చెప్పండి. మరిన్ని లేటెస్ట్ సినిమా అప్డేట్స్ కోసం మన సినిమా కథలు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.